ఆలే భాస్కర్ గారు ఏదైతే ఓబీసీ మోక్ష అధ్యక్షుడు ఆలే భాస్కర్ గారు మనతో అందుబాటులో ఉన్నారు బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి. భాస్కర్ గారు నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నాము నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పర్యటన అనేది తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడొచ్చు. దాంతోపాటుగా రైతుల పక్షాన ఈరోజు ఆయన రామగుండంలో చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం, రైతుల కోసం ఒక ఎరువుల ఫ్యాక్టరీని కూడా ప్రారంభించబోతున్నారు. అది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో దీనికి సంబంధించి మరి ఏ విధంగా మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరు కూడా ఆయనను స్వాగతించలేదు. అనంతరం కూడా ఆయన ఒక మాట కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనకుండా నేరుగా కూడా ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి మోడీజీ గురించి మీ మాటలు. ఎవరు తెలంగాణ ప్రజలు యావత్తు దీన్ని స్వాగతిస్తున్నారు. తెలంగాణ సమాజం స్వాగతిస్తుంది, తెలంగాణ రైతాంగం స్వాగతిస్తున్నది. మొత్తం తెలంగాణ యువత, ఉద్యోగస్తులు, తెలంగాణ సమాజం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు ఈ ఎరువుల కర్మాగారాన్ని ఏదైతే జాతీయ రహదారులను, రైల్వే కనెక్టివిటీ వాళ్ళ ప్రారంభిస్తున్నారో తెలంగాణ సమాజం మొత్తం స్వాగతిస్తుంది. కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు, స్వార్థపరులు స్వాగతించకపోతే నరేంద్ర మోడీ గారికి కానీ తెలంగాణ కానీ వస్తే నష్టం ఏం లేదు. కాబట్టి అందరు కూడా ఇవాళ మోడీ గారు ఇంత పెద్ద విషయం, ఇవాళ 90% సబ్సిడీ తోటి ఎరువులు రైతాంగానికి మొత్తం ఇస్తున్నారు. అలా తెలంగాణకి దాదాపుగా 6,300 కోట్ల రూపాయలతోటి సగం ఉత్పత్తి అయ్యే సగం ఎరువులు తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి దక్కుతుంది. కాబట్టి తెలంగాణ రైతులకు, తెలంగాణకు, సమాజానికి ఎలా శుభదినం ఇది. సంబంధించి ఉన్న ఫ్యాక్టరీనే ప్రారంభోత్సవం చేస్తున్నారంటూ కూడా టీఆర్ఎస్ విమర్శిస్తోంది. దాంతోపాటుగా అనేక మంది కూడా మోడీజీని కొంత వ్యతిరేకిస్తూ కూడా కొన్ని ఫ్లెక్సీలు ఏర్పడ్డాయి. సో ఇదంతా ఏంటంటారు? ఉన్న ఫ్యాక్టరీ అంటే 2014 తర్వాత మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి శంకుస్థాపన చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత ఉత్పత్తి ప్రారంభమై ట్రయల్ రన్ సక్సెస్ అయిన తర్వాత ఇవాళ వాళ్ళు ప్రజలకు ఈ ఫ్యాక్టరీని అంకితం చేస్తున్నారు. అందులో ఉత్పత్తి ట్రయల్ రన్ అన్ని సక్సెస్ అయ్యి చాలా మధ్యలో కొద్దిగా బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ తర్వాత ఉత్పత్తి పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ నడుస్తున్న తర్వాతలో దాన్ని జాతికి అంకితం చేసే ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రారంభించారు. తప్పేమున్న దానిలో? ఇంతకుముందు మూతపడ్డది 20 ఏళ్ళు, మూతపల్లకి నోరు రాలేదు, చేత కాలేదు. ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నాయి. మా కేసీఆర్ వీటి జోలికి ఎందుకు పోలేదు? ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వీటిని ఎందుకు ఓపెన్ చేస్తలేదు? ఇక్కడ ఉన్న పేదల పక్షం వహించాలిగా టిఆర్ఎస్, మళ్ళీ అవన్నీ ఎందుకు ఓపెన్ చేస్తలేదు? ఏదైతే మంచి కార్యం చేస్తారో దాన్ని ఆటంకాలు సృష్టించి తెలంగాణ ప్రజలలో అభద్రతా భావం పెంచే విధంగా, మోడీ పట్ల ద్వేషం పెంచే విధంగా చిల్లర రాజకీయాలు చేసే నాయకులు వీళ్ళను తెలంగాణ సమాజం ఖచ్చితంగా శిక్షిస్తుంది. వీళ్ళ ఖచ్చితంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సభ తర్వాత మోడీ చెప్పేటువంటి మాటల కోసం ఆసక్తిగా బీజేపీ నేతలతో పాటుగా రైతాంగం కూడా ఎదురు చూస్తుంది. సో దీని ప్రభావం అంతా కూడా రానున్నటువంటి ఎన్నికల మీద పడే ఛాన్సెస్. ప్రతిదీ ఎన్నికల దృష్టిలో మనం చూడొద్దు. నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో చెప్పినారు, ఎన్నికల అప్పుడు మాత్రమే మనము దాన్ని రాజకీయ పరంగా చూడాలి. ఎన్నికలు లేనప్పుడు ప్రజల సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నిదానంతో ముందుకు పోవాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలి. తెలంగాణ కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు బీజేపీ పరిపాలన లేని రాష్ట్రాల్లో కూడా వివక్షత లేకుండా అన్ని ప్రాంతాలు బాగుపడితేనే భారతదేశం బాగుపడుతుంది అనే ఒక దృఢ సంకల్పం ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ. అటువంటి విశ్వసనీయత, అటువంటి దృఢ సంకల్పం ఉన్న నాయకుడు కాబట్టి ఇవాళ ఎవరు తెలంగాణ సమర్థించినా సమర్థించకపోయినా తెలంగాణ ప్రజల కోసం ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానికి మనకు తెలంగాణ విచ్చేసినారు. కాబట్టి తెలంగాణ సమాజం ఖచ్చితంగా నరేంద్ర మోడీ వెంట ఉంటది. నరేంద్ర మోడీ విశ్వాసం తెలంగాణ సమాజానికి ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఇక్కడ కొన్ని శక్తులు అడ్డుకునేటందుకు కుట్రలు చేస్తున్నారు. కాకపోతే ఎన్ని కుట్రలు చేసినా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు
సూర్యుడు ఖచ్చితంగా ఉదయిస్తాడు, కమలం ఖచ్చితంగా వికసిస్తుందని ఘంటాపదంగా చెప్పొచ్చు మనం. మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు నాయకుల్ని తీసుకెళ్లి కూర్చోపెట్టింది కేవలం బీజేపీ పార్టీ అన్నారు మోడీ. ఖచ్చితంగా మొత్తము ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం తెలంగాణ ఉన్న అసెంబ్లీ మొత్తం అక్కడ కూర్చున్నా కూడా అనేక మంది ప్రలోభాలు పెట్టి అరాచకాలు చేసి అధికారులను మొత్తం పోలీస్ వ్యవస్థను అన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ రోజు ఒక అత్యవసర మెజారిటీతో బయటపడ్డది. అంటే వీళ్ళు జనరల్ ఎలక్షన్స్ అయితే వీళ్ళకు డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి మునుగోడులో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆ భయానికి లోనవుతున్నారు. ఆ భయానికి లోనయ్యే ఇవాళ టిఆర్ఎస్ శ్రేణులు పిచ్చి కూతలు కూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఎన్ని తిట్లు తిట్టినా నరేంద్ర మోడీ గారిని భరిస్తాం, సహిస్తాం. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఆయన స్పష్టంగా చెప్పిండు, ఫ్యామిలీ ఫస్ట్ ఉండొద్దు, పీపుల్ ఫస్ట్ రాజకీయాలు తెలంగాణలో రావాలి. ఆ పీపుల్ ఫస్ట్ అనే రాజకీయం ఆ నినాదంతో తెలంగాణ సమక్షంలో తెలంగాణ ప్రజల సమక్షంలో భారతీయ జనతా ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలకు ఎన్నుకోబడిన ప్రభుత్వం కోసమే భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ఈ ఒక ఫ్యామిలీ కోసం, ఒక వ్యక్తుల కోసం మాత్రం సమాజం నడవదు, ప్రభుత్వం నడవదు. కాబట్టి ఇవన్నీ నరేంద్ర మోడీ గారి మెసేజ్ వాళ్ళకు ఖచ్చితంగా ఎవరి అవినీతి అరాచకాలకు వాళ్ళకు శిక్ష తప్పదని వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పినాడు. ముందు తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వస్తూ కాషాయ జెండా తెలంగాణ గడ్డపై రెపరెపలాడుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మోదీ మాట్లాడుతూ నేను బీజేపీలో ఒక చిన్న కార్యకర్తనే అన్నాడు. ఒక కార్యకర్తగా దీన్ని మీరేమంటారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ ఇది. ఇక్కడ ఎవరు వారసత్వ రాజకీయాలు ఉండదు. ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత ఇట్లా వచ్చినట్టు వారసత్వం రాజకీయ నాయకత్వం. ఈనాడు ఒకరోజు మన సంజయ్ అన్న వచ్చిండు నాయకత్వం, లక్ష్మణ్ గారు చిన్న స్థాయికి వచ్చింది, కిషన్ రెడ్డి గారు చిన్న స్థాయి. రేపు ఎవరైతారో అధ్యక్షుడు ఏ కార్యకర్తనే అవుతాడు. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఏ రాజకీయ ఫ్యామిలీలో పుడితే దాన్ని వారసత్వం నుండి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఎవరు రారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలు మాత్రమే ఇక్కడ అధ్యక్షుడు అవుతాడు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రి అవుతారు. ఇది భారతీయ జనతా పార్టీ సంస్కృతి. ఆ సంస్కృతి ఇవాళ నరేంద్ర మోడీ మరొకసారి చాటి చెప్పిన ఇక్కడ అందరూ కార్యకర్తలే ఒక సమిష్టి నిర్ణయంతో, సమిష్టి భాగ్యస్వామ్యంతో భారతీయ జనతా పార్టీ నడుస్తున్నది. దానికి చక్కటి ఉదాహరణ నరేంద్ర మోడీ గారే మనం కూడా చెప్పొచ్చు. ఇది ఈ సంవత్సరంలో మోడీ దాదాపుగా కూడా 4 సందర్భాలలో వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ 4 సందర్భాలలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారికంగా సీఎం కావచ్చు, లేదా సీఎం ఆఫీస్ నుంచి కావచ్చు, లేదా ఒక నాయకుడు కూడా మోదీని ఒక ప్రధానమంత్రిని స్వాగతించడం, స్వాగతానికి వెళ్ళకపోవడము, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది వారి అవివేకత. తెలంగాణ సమాజాన్ని మంచి చేయాలని కోరుకున్నటోళ్ళు తెలంగాణ సమాజానికి ఇవాళ తమిళనాడులో స్టాలిన్ కానీ, కేరళలో వామపక్షాలు కానీ, బెంగాల్లో మమతా బెనర్జీ కానీ రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి వెళ్తాం చెప్పే కనీస జ్ఞానం, వారికి రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ మర్యాదల పట్ల వాళ్ళు చూపుతున్న సానుకూలత ఈ ముఖ్యమంత్రికి లేకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టకరం. తెలంగాణకు సమస్యలు ఉంటే, తెలంగాణకు రావాల్సిన, మీ దృష్టిలో రావాల్సిన ఇంకా అనేక ప్రాజెక్టులు అభివృద్ధి కావాలంటే ముఖ్యమంత్రి గారు 3 సార్లు ఇక్కడ వచ్చారు. 3 సార్లు మీకు అవకాశం దొరికింది ఇక్కడ సమస్యలు ప్రస్తావిస్తాను, కానీ 3 సార్లు కూడా మీరు పారిపోయారు. ఎందుకు పారిపోతున్నారు? మోడీ గారు ముందుకు ఎందుకు వస్తలేరు? మోడీ గారి దృష్టికి మళ్ళీ మీకు అన్యాయం జరుగుతున్నది అనిపిస్తే మోడీ గారి దృష్టికి మోడీ గారు ముందుకు వచ్చి ప్రజల సమక్షంలో మీరు తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం మీకు దొరికినా దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకుంటలేరు? ఎందుకు పారిపోతున్నారు? మోడీ గారు రాగానే ఎందుకు పారిపోతున్నారు? మీరు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి.